వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా సిఎంఎం లేకపోయినా కౌన్సిలింగ్ అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అది ఎలాగో నేను ఇవాళ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పీజీ సెట్ 2025 రిలేటెడ్గా ఇదివరకు ఓల్డ్ వీడియోస్లో ఖచ్చితంగా మనకు సిఎంఎం అనేది, దాంతోపాటు ఏదైతే పీసీ అనేది, ఈ రెండు కూడా ఉండాలి. ఇవి లేకపోతే కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వదు అని మనం అయితే చెప్పుకున్నాం కదా. సేమ్ అదే నిజమండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిఎంఎం లేకపోయినా కౌన్సిలింగ్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అని చెప్తున్నాము అంటే సిఎంఎంకి ఆల్టర్నేట్గా ఇంకొక డాక్యుమెంట్ యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశం అని మీరైతే అర్థం చేసుకోగలరు. మరి సిఎంఎంకి రీప్లేస్డ్గా ఏం డాక్యుమెంట్ యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో. ఏదైతే మీరు డిగ్రీ చదువుతున్నారో, డిగ్రీ అయిపోయిన తర్వాత 6th సెమిస్టర్కి సంబంధించి మనకు ఈ యొక్క సిఎంఎం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 6 సెమ్ రిలేటెడ్గా మొత్తం అన్ని సెమ్స్ మార్క్స్ అనేది అందులో ఉండడం అయితే జరుగుతాయి. అది సిఎంఎం. ఇది ఉండాలి అని చెప్తున్నాం. ఇన్ కేస్ ఇది లేకపోయినట్టయితే ఆల్టర్నేట్గా ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ సెమ్ అయితే కంప్లీట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అయితే వస్తుంది కదా. నెట్లో రిజల్ట్ వచ్చి మీరు చెక్ చేసుకున్నప్పుడు మీరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యారా లేదా అన్నది క్లియర్గా చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయినట్టయితే మీకు అక్కడ ఒక మార్క్స్ కార్డ్ అనేది వస్తుంది. సేమ్ అలాంటి మార్క్స్ కార్డే మనకు యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా కూడా ఒకటి మీ యొక్క కాలేజ్కి రావటం అయితే జరుగుతుంది. దీన్నే మనకు 10th మనకు లాంగ్ మెమో, షార్ట్ మెమో ఉంటాయి. అంటే ఇన్స్టాంట్గా మనకు షార్ట్ మెమోస్ రిలీజ్ చేసి దాని తర్వాత మనకు ఏదైతే ఎస్ఎస్సి లాంగ్ మెమో ఉంటుందో అది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ సిఎంఎం అనేది లాంగ్ మెమో. అలానే మనకు ఎవ్రీ సెమ్ అయిపోయిన తర్వాత ఏవైతే నెట్లో రిజల్ట్స్ వస్తాయి, ఆ పేపర్ ఉంటుంది చూసారా, అది మనకు షార్ట్ మెమో. కాకపోతే ఆ షార్ట్ మెమో అనేది అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయితే అవుతుంది. అది మీ యొక్క కాలేజ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇట్లా మీకు ఏదైతే ఎన్ని సెమ్స్ అయితే అటెంప్ట్ చేస్తారో అన్ని సెమ్స్ రిలేటెడ్గా ఈ యొక్క ఏదైతే మనకు మార్క్స్ కార్డ్ అయితే ఉంటుందో, సెమ్ వైజ్ మార్క్స్ కార్డు, అది మనకు యూనివర్సిటీ వాళ్ళు మీ యొక్క కాలేజీకి పంపించడం అయితే జరుగుతుంది. సో ఇలా మీకు ఇన్ కేస్ ఫస్ట్ సెమ్ కానీ సెకండ్ సెమ్ కానీ మధ్యలో ఎక్కడైనా మీరు సప్లీస్ పడ్డాయి, సప్లీస్ కూడా మీరు ఇంకొక సెమ్లో రాశారు అనుకోండి, అప్పుడు సప్లీ రిలేటెడ్గా ఇంకొక మార్క్స్ కార్డ్ అడిషనల్గా యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమ్లో మీకు ఫస్ట్ సార్ రాసినప్పుడు 3 సబ్జెక్ట్స్ అయిపోయాయి, సెకండ్ సార్ రాసినప్పుడు 2 సబ్జెక్ట్స్ అయిపోయాయి, థర్డ్ సార్ రాసినప్పుడు ఒక సబ్జెక్ట్ అయిపోయింది. అలా 3 టైమ్స్ కలిపి మీకు ఫస్ట్ సెమ్ కంప్లీట్ అయింది అనుకోండి, మీకు ఫస్ట్ సెమ్ రిలేటెడ్గానే మీకు 3 మార్క్స్ కార్డ్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి. కానీ సిఎంఎంలో మొత్తం ఒకేగా వస్తుంది. కానీ మనకు సెమ్ వైజ్ మార్క్స్ కార్డ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సెమ్ రిలేటెడ్గానే 3 మార్క్స్ కార్డ్స్ అనేవి రావడం జరుగుతాయి. సో ఇట్లా మనకు ఫస్ట్ సెమ్ నుంచి లాస్ట్ సెమ్ వరకు ఎన్నైతే మార్క్స్ కార్డ్స్ ఉంటాయో ఆ అన్ని మార్క్స్ కార్డ్స్ మీరు కలెక్ట్ అయితే చేసుకోండి. అది యూనివర్సిటీ వాళ్ళు కాలేజీకి వాళ్ళకి పంపించేసి ఉంటారు. ఒక్కసారి అయితే అడగండి. ఇన్ కేస్ కాలేజ్ వాళ్ళు లేవు లేదంటే రాలేదు అని చెప్పినా కూడా మీరు యూనివర్సిటీలోకి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి అట్లా ఫస్ట్ సెమ్ నుంచి ఏదైతే 6th సెమ్ వరకు మార్క్స్ కార్డ్స్ ఉంటాయో వీటిని మీరు అరేంజ్ చేసుకొని అవి ఏవైతే మన కాలేజెస్లో ఇచ్చి ఉంటారో అవన్నీ కూడా మీరు అరేంజ్ చేసుకొని ఒక ఆర్డర్లో అన్నీ పాస్ అయినట్టు ఒక ఆర్డర్లో మీరు అరేంజ్ చేసుకొని దాన్ని ఒక పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి ఆ పీడిఎఫ్ని మీరు కౌన్సిలింగ్లో అప్లోడ్ చేసినా కూడా మీ యొక్క కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. దీనికి సిఎంఎం ఉండాల్సిన అవసరం లేదు. బట్ సిఎంఎం అనేది సింగిల్ డాక్యుమెంట్ కాబట్టి ఈజీగా దొరికేస్తుంది. కానీ రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నవి మనకు కొన్నిసార్లు సెమ్స్లో ఫెయిల్ అయి ఉంటాం, అక్కడ నుంచి మార్క్స్ మెమో కలెక్ట్ చేయాలి. అందులోనూ ఇది మనకు ఆఫ్లైన్లో హార్డ్ కాపీ ఇస్తారు కాబట్టి ఇది మనకు యూనివర్సిటీ నుంచి కాలేజీకి రావాలి. కాలేజీ వాళ్ళు ఎక్కడ పెట్టుంటారో ఏమో, అందులోనూ అన్ని సెమ్స్వి ఒకేసారి అయితే రావు కాబట్టి సెమ్ అయిపోయిన టైమ్స్ నుంచి వస్తాయి కాబట్టి ఇన్ని కార్డ్స్ మనకు జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ సిఎంఎం లేకపోయినట్టయితే ఇలా ఆల్ సెమ్ మార్క్స్ కార్డ్స్ ఒరిజినల్ గుర్తుపెట్టుకోండి, నెట్లో రిలీజ్ అయినవి కాదు. ఒరిజినల్ మార్క్స్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఇలా పీడిఎఫ్గా చేసి కౌన్సిలింగ్లో పెట్టినా కూడా మీ యొక్క కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక సిఎంఎం అంటారా, మనకు ఏదైతే కొన్ని యూనివర్సిటీస్ ఇస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ ఇవ్వవు. ఇచ్చినట్టయితే ప్రాబ్లం లేదు, ఇవ్వనట్టయితే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి. ఇక పీసీ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు డిగ్రీ అయిపోయిందంటే పీసీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది మీరు మీ యొక్క యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేసుకోండి. మీ యొక్క డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళేసి మీరు ఈ యొక్క సిఎంఎం పీసీకి అప్లై చేసుకోండి. సిఎంఎం రాదంటే మార్క్స్ మెమోస్ కలెక్ట్ చేసుకోండి. పీసీ ఆబ్వియస్లీ వస్తుంది, ఇందులో డౌట్ అయితే లేదు. సో ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకున్నట్టయితే ఫర్దర్గా మనకి ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో అందులో మీకు ఎలాంటి ప్రాబ్లం
లేకోకుండా మీ కౌన్సిలింగ్ ఈజీగా అయితే అయిపోతుంది. సో దీన్ని బట్టి మీరు ముందుకైతే వెళ్ళండి. మేబీ ఇప్పుడు పాసిబిలిటీ ఉన్నట్టయితే మార్క్స్ మెమోస్ కూడా మీరు మీ కాలేజీలో అడిగి కలెక్ట్ అయితే చేసుకోండి. మేబీ మహా పెండింగ్లో ఉంటే ఫైనల్ సెమ్ మార్క్స్ కార్డ్ ఒకటి పెండింగ్లో ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. ఒకసారి మీ కాలేజీలో అడగండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.